భగవంతుడి సర్వవ్యాపకత్వాన్ని ప్రకటించే అవతారమే ఈ నరసింహావతారం. ఆర్తత్రాయ పరాయణుడిగా, భక్తజన పాలకుడిగా, క్షణాల్లో క్రోధాన్ని ఆవాహం చేసుకుని తమోగుణం ప్రధాన రూపమై తానే రుద్రుడై శ్రీహరి నరసింహస్వామిగా ఆవిర్భవించారు. ఉగ్రమూర్తి అయినప్పటికీ ఆయన పూర్తిగా కరుణాతరంగుడు. కన్నతండ్రి బిడ్డను కోపగించే విధంగా ఉగ్రత్వాన్ని ప్రదర్శిస్తారు. అయితే ఆ ఉగ్రం వెనకున్న శాంతమూర్తిని దర్శించి ఉపాసన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. విష్ణుమూర్తి దశావతారాలలో 4వ అవతారమే ఈ నరసింహస్వామి అవతారము. ఇప్పుడు మనం నరసింహస్వామి అవతారం యొక్క మూలకథ గురించి తెలుసుకుందాం. మహర్షి కశ్యపుడి భార్య దితి గర్భం నుండి 2 గొప్ప పరాక్రమ బాలులు జన్మిస్తారు. పెద్దవాడు హిరణ్యకశ్యపుడు, చిన్నవాడు హిరణ్యాక్షుడు. 2 గొప్ప బలవంతులు మరియు దృఢ నిశ్చయం కలిగిన వారు. ఒకరంటే ఇంకొకరికి అమితమైన ప్రేమ కలిగి ఉండేవారు. వారి పరాక్రమముతో దేవతలతో యుద్ధం చేసి స్వర్గంపై వారి అధికారాన్ని స్థాపించారు. స్కంద పురాణం ప్రకారంగా చెప్పబడింది ఏంటంటేనండి, ఈ హిరణ్యకశిపుడు తన పరాక్రమముతో విశ్వాన్ని 107 మిలియన్ల సంవత్సరాలు క్రూరంగా పాలించాడు అని. వారి అక్రమాలకు అంతు లేకుండా ఉండేవి. ఒకసారి హిరణ్యాక్షుడు భూమిని తీసుకువెళ్లి పాతాళంలో దాచేస్తాడు. అప్పుడు భూమిని కాపాడటానికి విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తి భూమిని రక్షిస్తూ హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తారు. తన ప్రియమైన సోదరుడికి దూరమైన హిరణ్యకశపుడు దుఃఖిస్తూ మహీంద్రాచల పర్వతంపైకి వెళ్లి తన సోదరుడి మరణానికి కారకుడైన విష్ణుమూర్తిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరికతో బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. హిరణ్యకశపుడు తన రాజ్యాన్ని విడిచి తపస్సు చేస్తుండడం గమనించిన దేవరాజు ఇంద్రుడు తన రాజ్యంపై దాడి చేసి దైత్యులతో యుద్ధం చేసి వారిని ఓడిస్తాడు. ఓటమి చెందిన దైత్యులు రాజ్యవిహీనులై పాతాళలోకానికి పారిపోతారు. ఇంద్రుడు ఆ రాజ్యాన్ని వశపరుచుకుంటాడు. రాజ్యం పోయి ఒంటరిగా ఉన్న హిరణ్యకశిపుని భార్య కయాధుని నారదుడు తన ఆశ్రమానికి తీసుకొచ్చి గర్భవతిగా ఉన్న కయాధుతో ఇలా అంటారు: పుత్రీ కయాధు, నీ భర్త తపస్సు పూర్తి చేసి వచ్చినంత వరకు నీవు ఇక్కడ నిర్భయంగా ఉండవచ్చు తల్లి అని. ఆ పవిత్రమైన ఆశ్రమములో కయాధు నారద మహర్షి ప్రవచనాలు వింటూ సంతోషంగా జీవిస్తుంది. ఆ మంచి ప్రభావం కడుపులో పెరుగుతున్న బిడ్డపై కూడా పడింది. హరినామస్మరణతో తన రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇలా ఉండగా కొన్నాళ్లకు తను ఒక అందమైన బాలుడికి జన్మనిస్తుంది. ఆ బాలుడికి ప్రహ్లాద అని నామకరణ చేస్తారు. ఇటు ఘోరమైన తపస్సు చేస్తున్న హిరణ్యకశపుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు ఇలా విచిత్రమైన కోరిక కోరుకుంటాడు. అదేంటంటేనండి, ముల్లోకాలలో ఏ మానవుడి వల్ల గాని, జంతువుల వల్ల గాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, ఇంట్లో గాని, ఇంట బయట గాని, పగలు గాని, రాత్రి గాని, ఎటువంటి ఆయుధాల వల్ల గాని మరణించకూడదు అనే వరాన్ని కోరుతాడు. బ్రహ్మదేవుడు సరే అని ఆ వరాన్ని ప్రసాదిస్తారు. బ్రహ్మదేవుని నుండి వరాలు పొందిన హిరణ్యకశపుడి అహంకారం పెరిగి తన అక్రమాలకు అంతు లేకుండా పోయింది. ముల్లోకాలను జయించి తనే దేవుడనన్న భావంతో ఉండేవాడు. తన కుమారుడైన ప్రహ్లాదుడిని చూసి చాలా ఆనందించేవాడు. తన విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపిస్తాడు. అక్కడ తనను హరినామస్మరణ చేస్తుండడం గమనించిన ఆచార్యులు రాజు దగ్గరకు వచ్చి వాళ్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించి చూసినా ప్రహ్లాదుని నోటి నుండి హరినామ జపం చెయ్యకుండా ఆపలేకున్నాము అని చెప్పి ప్రహ్లాదుణ్ణి విడిచిపెట్టి వెళ్లిపోతారు. విషయం తెలుసుకున్న హిరణ్యకశపుడు ప్రహ్లాదుణ్ణి మార్చాలని పరిపరి విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో తనని చంపించాలని నిర్ణయిస్తాడు. తల్లి ప్రేమ ఎంత ఆపాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. హిరణ్యకశపుడు ప్రహ్లాదుణ్ణి ఎత్తైన కొండలపై నుండి పడవేస్తాడు. విషసర్పాల మధ్య ఉంచి కాటు వేయిస్తాడు. చేతులు కాళ్ళు కట్టేసి సముద్రంలో మునిగేలా చేయిస్తాడు. విషం కలిపిన భోజనాన్ని పెట్టిస్తాడు. ఇలా ఇన్ని విధాలుగా ప్రయత్నించినా
ఆ శ్రీహరి దయ వల్ల అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో విసుగు చెంది తన సోదరి అయిన హోలికాను పిలిపించి మండుతున్న మంటలలో తన ఒడిలో ప్రహ్లాదుణ్ణి కూర్చోబెట్టమని ఆదేశించాడు హిరణ్యకశిపుడు. అందుకు కారణం, హోలికకు అగ్నిదేవుని నుండి ఒక వరం ఉంది. మండుతున్న మంటలు కూడా హోలికకు ఏమీ చెయ్యలేవు అని. హిరణ్యకశిపుడి ఆదేశానుసారంగా హోలిక ప్రహ్లాదుణ్ణి తీసుకుని మండుతున్న మంటలలో కూర్చుంటుంది. ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. వరం పొందిన హోలిక మంటలలో మండి బూడిదవుతుంది. కాని ప్రహ్లాదుడు క్షేమంగా హరినామాన్ని స్మరిస్తూ రక్షించబడతాడు. పొందిన వరాన్ని దుర్వినియోగం చేసినందుకు హోలికకు ఈ గతి పట్టింది. సజీవంగా ఉన్న ప్రహ్లాదుణ్ణి చూసి హిరణ్యకశిపుడు ఇలా అంటాడు, నీవు అనుక్షణం హరినామస్మరణం చేస్తూ ఉంటావు కదా, మరి ఎక్కడున్నాడు నీ దేవుడు అని. తండ్రి, శ్రీహరి అన్ని చోట్ల ఉన్నాడు అన్న మాట విని, అయితే ఈ కోటలో ఉన్నాడా అని అంటాడు. అవును తండ్రి, ఇక్కడ కూడా ఉన్నాడు అని సమాధానం ఇస్తాడు. సరే, అయితే వీడిని ఈ స్తంభానికేసి కట్టేయండి. శ్రీహరి వచ్చి ఎలా వీడిని కాపాడతాడో నేను చూస్తాను అని అంటాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుణ్ణి ఆ స్తంభానికేసి కట్టేస్తారు. ప్రహ్లాదుడు శ్రీహరి నామాన్ని స్మరణ చేస్తూ ఉంటాడు. అది చూసి హిరణ్యకశిపుడు తట్టుకోలేక ఆ స్తంభాన్ని తన గదతో గట్టిగా కొడతాడు. ఆ స్తంభం విరిగి అందులోంచి సగం సింహం, సగం మానవ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి లాక్కుంటూ ద్వారం మధ్యలోకి తీసుకువెళ్లి తన తొడలపై పడుకోబెట్టి ఇలా అంటారు, చూడు హిరణ్యకశ్యప, బ్రహ్మదేవుడు నీకిచ్చిన వరాన్ని గౌరవిస్తూ నిన్ను ఇలా నేను సంహరిస్తున్నాను. ఇప్పుడు రాత్రి కాదు, పగలు కాదు, అస్త సంధ్యావేళ. ఇంటి లోపల కాదు, బయట కాదు, ద్వారంపై ఉన్నాను. నేను మనిషిని కాదు, అలా అని మృగాన్ని కూడా కాదు. సగం మానవ శరీరం, సగం సింహ శరీరాన్ని దాల్చాను. నేను నీకు ఎటువంటి ఆయుధాలు లేకుండా నా గోళ్లతో చంపుతున్నాను అని చెప్పి తన గోళ్లతో పొట్టను చీల్చి ప్రేగులను బయటకు తీసి సంహరిస్తారు. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న వారందరూ భయకంపితులవుతారు. నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతల సహితం అందరూ భయంతో ఉన్నారు. అతని క్రోధాన్ని శాంతింపచేయటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు భక్త ప్రహ్లాదుణ్ణి స్వామికి దగ్గరగా వెళ్లమని సలహా ఇస్తారు. ప్రహ్లాదుడు శ్రీహరి నామ స్మరణ చేస్తూ అతనికి పరిపరి విధాలుగా స్తుతిస్తాడు. అది విన్న నరసింహస్వామి శాంతించి ప్రహ్లాదుణ్ణి ఎత్తుకుని సంతోషిస్తారు. ఆ తరువాత విష్ణుమూర్తి తన నిజస్వరూపాన్ని అందరికీ దర్శనమిచ్చి అంతర్ధ్యానమవుతారు. ఇదండి దశావతారాలలో 4వదైన నరసింహస్వామి అవతారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ శ్రేయోభిలాషి సాయి శారదా.